మన దేశంలో ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించలేని పరిస్థితులు రాబోతున్నాయా? బీజేపీ అప్రకటిత రాజసూయ యాగంలో ప్రాంతీయ పార్టీలు సమిద్ధలు కానున్నాయా? అధికార ఎన్డీఏ కూటమితో చేతులు కలిపిన పార్టీల భవిష్యత్కైనా గ్యారంటీ ఉంటుందా? ప్రాంతీయ పార్టీల దుస్థితి స్వయంకృతమా? మోదీ అమిత్ షా మంత్రాంగం ఫలితమా? పార్టీలను చీల్చి ఫిరాయింపుల్ని ప్రోత్సహించే తప్పుడు సంస్కృతికి శ్రీకారం చుట్టిందెవరు? కాంగ్రెస్ మొదలుపెట్టిన ఆయారాం గయారాం సంస్కృతినే ఇప్పుడు బీజేపీ కొనసాగిస్తున్నదా? ఫిరాయింపుల కట్టడికి తీసుకొచ్చిన చట్టానికి తూట్లు పొడిచిన పాపం మన పాలకులది కాదా? ప్రాంతీయ ఆకాంక్షలకు ప్రతీకగా పుట్టుకొచ్చిన పార్టీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నదెవరు? పార్లమెంట్లో తిరుగులేని మెజారిటీ కోసమే ఈ ఆపరేషన్ ఆకర్ష్కు మోదీ షా తెగబడ్డారా? విపక్షంగా ఫిరాయింపులపై గగ్గోలు పెట్టిన పార్టీలు అధికారంలోకి వచ్చాక అదే పని చేయవచ్చునా? రాజశేఖర్ రెడ్డి బాధితులైన కేసీఆర్, చంద్రబాబు అధికారం చేజిక్కాక భిన్నంగా వ్యవహరించారా? ఎడాపెడా పార్టీలను కబళించిన కేసీఆర్ ఇప్పుడు కోర్టు మెట్లెక్కి ఎక్కిళ్లు పెట్టడం ఎబ్బెట్టుగా లేదా? పార్టీలను వాటి అధినేతలు తమ సొంత ఆస్తిగా భావించడం వల్లే వాటి అస్తిత్వం మసకబారిందా? బీజేపీ ఇలా పార్టీలను కబళిస్తుంటే మోదీ షాపై ఎందుకు ప్రజల్లో వ్యతిరేకత లేదు? పార్టీల పాలిట సింహ స్వప్నంగా మారిన బీజేపీలోనూ తిరుగుబాట్లు జరగవన్న గ్యారంటీ ఉందా? రాజకీయాలను శాసిస్తున్న బీజేపీ గతం నుంచి వర్తమానం నుంచి నేర్చుకోవలసిన పాఠాలేమిటి? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.